హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లుగా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈరోజు వీడియో వచ్చేసి నా సప్త శనివారాల 6వ వారం. ఈ వారం యాక్చువల్లీ అయితే ఈ వీడియో లాస్ట్ సాటర్డే పోస్ట్ చేయాలి నేను. బట్ ఆ రోజు ఐ వాజ్ ఇన్ హాస్పిటల్. నాకు చిన్న సర్జరీ అయింది, చిన్నది కాదు పెద్దదే. సో దాని గురించి నేను తర్వాత వీడియోలలో నేను షేర్ చేస్తాను. సో అందుకే ఆ రోజు నేనైతే వీడియో పోస్ట్ చేయలేదు. నేను పూజ చేసుకోవడం మాత్రం లైన్గా 5th వీక్ అయిపోయిన తర్వాత, నా పీరియడ్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వీక్ నేను చేసేసుకున్నా 6వ వారము. బట్ ఆ తర్వాత నాకు హెల్త్ అప్సెట్ అయిపోయి నేను హాస్పిటల్లో ఉండి నేనైతే వీడియో పోస్ట్ చేయడానికి నాకు వీలు అవ్వలేదు. ఇప్పుడు కొద్దిగా బెటర్ అవుతుంది. సో అందుకే ఆన్ ట్రాక్, అన్ని ట్రాక్ తప్పిపోయినాయి అనమాట. ఎటు పడితే అటు పోతున్నాయి. సో అన్ని ట్రాక్లో తెచ్చుకుంటున్నా మెల్లమెల్లగా. యాజ్ యూజువల్ మనం ప్రతి వారం చేసుకున్నట్టే ఈ 6వ వారానికి వచ్చేసరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ వారం నేను చేసుకున్నప్పుడు అయితే నాకు అన్నీ సమకూర్చుకోవడానికే నాకు 2 గంటలు టైం పట్టింది. బట్ ఇప్పుడు 1 అవర్లో అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. పూజకు ఒక 1.5 అవర్ టైం పడుతుంది, అంత ఈజీగా అయిపోతుంది. నేను ఫస్ట్ టైం అంటే నేను ఈ సప్త శనివారం వ్రతం మొదలుపెట్టిన తర్వాత 6వ వారం మాత్రమే నాకు నల్ల నువ్వులు లభించాయి, దొరికినాయి ఆన్లైన్లో. ముందు ఎన్నిసార్లు చూసినా నాకు అదే దొరకలేదు. ఆ వారం మాత్రమే దొరికినాయి. సో నేను ఆ వారం నల్ల నువ్వులతో చిమిలి ఉండలు చేశాను. అండ్ ఈసారి ఇంకొకటి కొత్తగా ట్రై చేసా. ఏంటంటే పిండి దీపాలలో కొద్దిగా పసుపు వేసి కలర్ఫుల్గా చేద్దామని. యాక్చువల్లీ గ్రీన్ కలర్ వేద్దామనుకున్న, ఫుడ్ కలర్, బట్ అది ఇంట్లో లేదు. అందుకని నేనేం చేసా, పసుపు వేసి కొంచెం ఎల్లో కలర్లో చేస్తే కలర్ఫుల్గా ఉంటుందని అనుకొని ఎల్లో కలర్లో చేశాను ఈసారి పిండి దీపాలు. అందులోనూ పసుపు కలర్ అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి అందుకని నేను అనుకొని ఇట్లా చేశాను. బట్ వైట్ కలర్లోనే వెంకటేశ్వర నామాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఎల్లో కలర్లో మనం పెట్టిన కుంకుమ బొట్టు కనిపిస్తుంది కానీ పసుపు బొట్టు అస్సలు కనిపించట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే మీరైతే ఒకవేళ కొత్తగా ట్రై చేయాలంటే వేరే కలర్ ఏదైనా ట్రై చేయండి, ఎల్లో కాకుండా. ఎందుకంటే ఎల్లో మీద నామాలు అయితే అసలు సరిగ్గా కనిపించట్లేదు. అండ్ పూజ ఎట్లా చేస్తారు, ఒక పూజా విధానం కంప్లీట్గా చెప్పండి అని అంటున్నారు. నేనైతే 7th వీక్లో అది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తా. ఈసారి ఈ వీడియో తీసుకోలేకపోయినా, ఎందుకంటే నా ఫోన్ అంటుందన్నమాట, నువ్వు వీడియో తీయడం ఆపేస్తావా, నన్నే పని చేయడం ఆగిపోమంటావా అని బెదిరిస్తుంది. ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అంటుంది. సో చాలా వీడియోలు అయితే మస్తు వీడియోలు డిలీట్ చేసిన నేను. నాకేం మనసుకి ఎంత బాధ అయిందో. ఎందుకంటే అప్లోడ్ చేయకుండా వీడియోలు డిలీట్ చేస్తే అసలు ఎంత కోపం వస్తుందో. బట్ ఏం చేద్దాం, స్టోరేజ్ లేదు, నాకు ఎడిట్ చేయడానికి టైం లేదు. సో కొన్ని వీడియోలు అయితే మెయిన్ వీడియోలో డిలీట్ చేయాల్సి వచ్చింది. పెద్ద వీడియోలు నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నవి, బట్ కొన్నిసార్లు ఏం చేయలేము. సో సింపుల్గా చెప్తా, బట్ డీటెయిలింగ్గా ఒక వీడియో కంపల్సరీ చేస్తాను నేను ఈ సప్త శనివారాల వ్రతం మీద. మీరు ముందు రోజు ఈ పూజా సామాన్ ఇవంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఏమేమి పూజా సామాన్ కావాలి, పువ్వులు, మిగిలిన సామాన్ మీరు ఏమేమి ప్రసాదాలు చేయాలంటే వాటన్నిటికీ అన్ని సరుకులన్నీ సమకూర్చుకోండి. అప్పుడు మీకు పొద్దున హరీ ఉండదు, వేటికి ఏందని టెన్షన్ ఉండదు, ఏది ఉండదు, ఈజీగా అయిపోతుంది. అండ్ పూజ చేసుకునే ముందే అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ప్రతిసారి లేచే పని లేకుండా ఎవ్రీ వీక్ చేసుకునేది కాబట్టి ఏమేమి పడతాయి అనేది మీకు ముందే ఐడియా ఉంటుంది. సో అవన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాతనే పూజ మీద కూర్చోండి. ముందుగా మనమైతే ఏ పూజ చేసినా వినాయకుని పూజ చేస్తాం కాబట్టి పసుపు వినాయకుని చేసుకొని ఆ పసుపు వినాయకునికి పూజ చేసుకుంటాం. ఆ పూజ కూడా ఏంటిది, వినాయకుని ఒక ప్లేట్లో, ఆ పసుపు వినాయకుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయన అష్టోత్తర శతనామాలు చదువుకుంటాం వినాయకుడిని. ఆయనకు 2 అరటిపండ్లు తాంబూలం ఇచ్చేసి ఆయనకు ప్రసాదం సమర్పించేసి ఆయన యథాస్థానంలో పెట్టేస్తాం. ఎక్కడి నుంచి వచ్చినామో దేవుడు అక్కడికే వెళ్ళు అన్నట్టుగా పెట్టి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి పూజ ఎట్లా మొదలు పెడతాము, ఫస్ట్ ఆయనకు ఒక ఆసనం వేసేసి ఆయన ఆహ్వానించాలి ఇంట్లోకి. రాయ్యా తండ్రి వచ్చి కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, ముఖం కడుక్కో అని చెప్పి, నీకు ఆసనం వేసిన ఆసనం మీద కూర్చో అని చెప్పి, ఆ తర్వాత ఆయనకు కూడా అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయనకి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి. దాని తర్వాత అలంకరించుకోవాలి. మనం ఎట్లా అలంకరించుకోవాలనుకున్నామో అట్లా అలంకరించుకోవాలి. మనం చేసుకున్న పిండి దీపాలన్నీ వెలిగించుకోవాలి. తర్వాత మనం ఏమైతే ప్రసాదాలు చేసుకున్నామో అవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అవన్నీ సమర్పిస్తూ మధ్యలో నీళ్లు తాగని నీళ్లు చూపించి కింద వదిలేసేయాలి. కిందంటే ఒక ప్లేట్లో. ఇదైతే పూజా విధానం. అండ్ పూజ ఎట్లొచ్చింది, ఈ పూజ చేసుకోవడానికి మూలం ఏంటిది, అది
అండ్ ఈ పూజ చేసుకున్న వాళ్ళ కథ ఇవి ఒక హాఫ్ అన్ అవర్ మనకు చెప్తారు వాళ్ళు. అవి మనం వింటే సరిపోతాయి. మీకు ఒకవేళ ఓపిక ఉంటే మనకి సప్త శనివారాలది బుక్ దొరుకుతుంది పూజా విధానంది, అది తెచ్చుకొని మీరైతే ఓపిక ఉంటే మీరు చదువుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే పిల్లలు ఉంటే మీరు సింగిల్ పిల్లలు పెద్దోళ్ళు మీ పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటారు, వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు అని అనుకుంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు చేసుకుంటారు అనుకుంటే మీరు బుక్ చదువుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు వినడమే బెస్ట్. మనం వేరే చేసుకుంటూ కూడా మనసంతా ఆ వీడియో మీద పెట్టి మనం ఆ కథ అయితే వినుకోవచ్చు. మనం మిగిలిన పనులు అవుతూ ఉంటాయి అన్నమాట. నేను ఎర్లీ మార్నింగే చేసుకుంటా కాబట్టి నాకు పిల్లలు వేసేసరికి పూజ పని అంతా అంటే పూజ విధానము పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. నేను కథ వినేసరికి కథ స్టార్ట్ అయ్యేసరికి నా పిల్లల్ని లేపుకొని నేను వాళ్ళ పనులన్నీ ముగించుకుంటాను అనమాట. నేను ఇదంతా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. మరీ 10ంటికి పూజ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. మనకి కూడా దేవుడికి విశ్రాంతి టైంలో మనం పూజ చేస్తే దేవుడు మన కోరిక కానీ మనం చేసే భక్తి శ్రద్ధలతో ఏం చేసినా కూడా ఎట్లా వింటాడు చెప్పండి. రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు దేవుడిని రెస్ట్ మోడ్లో ఉంచాలి. ఏ టైంలో దేవుడు లేస్తాడో ఆ టైంలోనే ఆయన్ని పూజించాలి. ఆయనకి ఏం చెప్పాలనుకున్నా చెప్పుకోవాలి, ఏదైనా అనేది నా ఉద్దేశము. ఇన్ కేస్ మీకు మార్నింగ్ వీలు కాకపోతే ఆఫ్టర్నూన్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉండాలని, పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలి కాబట్టి నేను మార్నింగే చేసుకుంటా. సో ఇది 6వ వారం పూజ అద్భుతంగా జరిగింది. గోవింద గోవింద.